హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి హిందువు తప్పక దర్శించవలసిన చార్ధామ్ యాత్రల్లో అతి ముఖ్యమైనది పూరి జగన్నాథ యాత్ర. ఈ జగన్నాథుని గుడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, అక్కడ చూడవలసిన విశేషాలేంటి అంతా కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ పూరి జగన్నాథుని దర్శించడానికి మనం రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుండి ఆటో ఎక్కడం, ఆ తర్వాత మనం రూమ్స్కి వెళ్ళడం, ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి, ఆ తర్వాత స్వామివారిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఆ దర్శనంకి ఎటువంటి నియమాలు ఉంటాయి, అలాగే దర్శనం చేసుకునే సమయంలో మనకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి, మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా ఉండండి. మీకు మొత్తం ఈ వీడియో ద్వారా ఈ పూరి జగన్నాథుని యొక్క దర్శనం గురించి పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పూరి జగన్నాథ స్వామి ఆలయం. మనం పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడే మనం ముందుగా ఒక ప్లాన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ దగ్గరలో ఉన్న దేవాలయాలు వేటికి వెళ్ళాలి, ఏ దేవాలయాలను దర్శించుకోవాలనేది ముందుగా తెలుసుకోవాలి. మనం ఒరిస్సాలో ముఖ్యంగా చూడవలసిన వాటిల్లో అతి ముఖ్యమైనది లింగరాజస్వామి టెంపుల్, భువనేశ్వర్, తర్వాత కోనార్క్, నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది పూరి రైల్వే స్టేషన్. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుండి వచ్చినా సరే ఈ పూరి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనం స్టేషన్ బయటికి వచ్చే మార్గంలోనే క్లాక్ రూమ్ అనేది ఉంది. ఇక్కడ మన లగేజ్ని పెట్టుకొని కొంతమంది ఇక్కడే ఉన్న వాష్ ఏరియాల్లో వాళ్ళ స్నానాన్ని వాటిని చేసుకొని ఈ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం ముందు లింగరాజస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి భువనేశ్వర్కి లిమిటెడ్ ట్రైన్స్ ఉంటాయి. భువనేశ్వర్ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ లింగరాజస్వామి ఆలయానికి వెళ్ళవచ్చు. అక్కడ లింగరాజస్వామి లోకల్ టూర్ అంతా కూడా దర్శనం చేసుకోవడానికి 1.5 డే 1 డే టైం పడుతుంది. అక్కడ నుండి మనం కోనార్క్ వచ్చి కోనార్క్లో సూర్యభగవాన్ని దర్శనం చేసుకుంటే ఒక హాఫ్ డేలో అది కంప్లీట్ అవుతుంది. తర్వాత పూరిని చేరుకోవచ్చు. అయితే నా ఛానల్లో భువనేశ్వర్ ఎలా వెళ్ళాలి, అక్కడ దర్శించుకోవాల్సిన దర్శనీయ ప్లేస్లు ఏంటి, అలాగే కోనార్క్కి ఏ విధంగా వెళ్ళాలి, కోనార్క్లో చూడవలసింది ఏంటి, మొత్తం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరికైనా కావాలంటే అక్కడ ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. పూరి రైల్వే స్టేషన్ నుంచైనా బస్ స్టాప్ నుంచైనా 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. మనం ఆటోలో వెళ్తే వాళ్ళు 30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పూరి బస్ స్టాండ్. మనం బస్ స్టాండ్ నుండి కానీ రైల్వే స్టేషన్ నుండి కానీ ఆటో ఎక్కేటప్పుడే వాళ్ళకి క్లారిటీగా చెప్పాలి. మనం టెంపుల్ దగ్గర దిగుతామా, లేదంటే మనం ముందే బుక్ చేసుకున్న రూమ్ దగ్గర దిగుతామా అనేది చెప్పాలి. లేదంటే వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేసి పెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పూరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ రోడ్ అంతా కూడా చాలా వెడల్పుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జగన్నాథుని యొక్క రథయాత్ర అనేది ఈ రోడ్లోనే జరుగుతుంది. మనం స్టేషన్ దగ్గర టెంపుల్కి అని చెప్తే కనుక మనల్ని ఆటో వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడే ఆపేస్తారండి. ఇక్కడ నుండి మన లగేజ్ మోసుకొని కనిపిస్తుంది కదా టెంపుల్ యొక్క గోపురం, అక్కడికి నడుచుకుంటా వెళ్ళాలి. కొన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ముందుకి, కానీ ఆటో వాళ్ళు ఏంటంటే అక్కడ నుండి మమ్మల్ని ఎలో చెయ్యరు లోపలికి, ఈ పోలీస్ వాళ్ళు ఇక్కడే ఆపేస్తారు, మీరు ఇక్కడే దిగిపోవాలని చెప్తారు. ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ పూరిలో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి ఆటోలు అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందండి. మామూలుగా మన సైడ్ లాంటి ఆటోలు అయితే మాత్రం వాళ్ళు కొద్దిగా ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆటో వాళ్ళు ఇక్కడ ఆపేస్తారు కదా, ఆపిన తర్వాత టెంపుల్కి సంబంధించి కొంతమంది సర్వీస్ చేసేవాళ్ళు కొన్ని చిన్న చిన్న వ్యాన్లు ఆటో లాంటివి పెడతారనమాట. వాటిల్లో మనం ఎక్కితే టెంపుల్ దగ్గర దింపుతారు. నడవగలము అంటే ఇక్కడ నుండి 600 to 800 మీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్కి. ఈ విధంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మీకు ఒక చిన్న ఆటో కనిపిస్తుంది కదా, అది టెంపుల్కి సంబంధించింది. వాళ్ళు ఫ్రీగా అట్లా టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ముందు మేము స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు తెలియక టెంపుల్ దగ్గరకు అని చెప్పాము. ఇక్కడ నుండి ఇక్కడికే వాళ్ళు 200 రూపీస్ అయితే తీసుకున్నారు ఆటో వాళ్ళు. కానీ యాక్చువల్గా ఇక్కడ రూమ్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. మనం ఆటో ఎక్కేటప్పుడే E24 హాస్పిటల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే మీకు E24 హాస్పిటల్ కనిపిస్తుంది. ఈ E24 హాస్పిటల్ టెంపుల్కి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. మనం E24 హాస్పిటల్ అని చెప్తే వాళ్ళు వేరే సందులోంచి తీసుకువెళ్తారనమాట. అది మెయిన్ టెంపుల్కి ఫ్రంట్ సందులోనే ఉంటుందన్నమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే E24 హాస్పిటల్ దగ్గర దిగిన తర్వాత ఆ హాస్పిటల్కి ఆపోజిట్లోనే ఆనంద్ మఠ్, ఇంకా ఆ స్ట్రీట్లో చాలా ఉంటాయన్నమాట. సో మనం వెళ్ళి ఒకవేళ వేకెన్సీ ఉంటే కనుక ఇస్తారు. అది ఒక 500 మీటర్స్లో మాత్రమే ఉంటుంది టెంపుల్, చక్కగా వాకబుల్ డిస్టెన్స్ అనమాట.
మేమైతే ఆ ఆనందమఠ పక్కనే ఒక దగ్గరైతే రూమ్ తీసుకున్నాం. అక్కడ రూమ్ చాలా బాగున్నాయి. మనం రూమ్ తీసుకునేటప్పుడే ముందుగా చూసుకొని తీసుకోవాలండి. అక్కడ రూమ్స్ అన్నీ కూడా కొన్ని చాలా చిన్నగా ఉండి, ఒక బెడ్ ఇస్తారు. పక్కన చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. సో, మనం రూమ్ తీసుకోవడానికి ముందే ఆ రూమ్‌ని ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. అంతా బావుందా లేదా అని. కొన్ని ప్లేసుల్లో అయితే గీజర్ కూడా లేదు. సో, అందుకని మనం ముందుగానే చెక్ చేసుకొని రూమ్స్ తీసుకోవాలి. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. మేము కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేదు. సో, అందుకని ఈ24 హాస్పిటల్ దగ్గర దిగిన తర్వాత కొంచెం అక్కడ ఎంక్వైరీ చేసుకున్నాం. ఎక్కడ బావుంటుంది, ఏంటి అని చెప్పి చూసి తీసుకున్నాం అనమాట. ఇక్కడ చెక్ ఇన్, చెక్‌ఔట్ కూడా మార్నింగ్ 7:00 అంటండి. మనం ముందుగా వచ్చినా సరే, ఎప్పుడొచ్చినా సరే మార్నింగ్ 7:00కి రూమ్‌కి వచ్చామంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7:00 కల్లా ఖాళీ చేయాలంట. సో, అది కూడా చూసుకొని మనం రూమ్ తీసుకోవాలి. మనం ఒక 2, 3 అవర్స్ ఈ చెక్‌ఔట్‌కి ముందొచ్చి తీసుకున్నామంటే కనుక వాళ్ళు మనల్ని తర్వాత ఇబ్బంది పెట్టేస్తారు అమౌంట్ పే చేయాలని చెప్పి. సో, చూసుకొని ఆ టైంని బట్టి మనం రూమ్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ రూమ్ ఇచ్చే వాళ్ళే ముందుగా వాళ్ళేం చెప్తున్నారంటే 5 మెంబర్స్‌కి మించి రూమ్‌లో ఉండకూడదు. ఇక్కడ పోలీస్ వాళ్ళు పెట్టిన రూల్‌లు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. సో, అవి కూడా చూసుకోవాలి. మేము రూమ్‌లో ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ దగ్గర మీరు చూస్తున్నారు కదా! బయట ఆవరణంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ చాలామంది లోకల్స్ వాళ్ళేంటంటే, మీకు వీఐపీ దర్శనం చేస్తాము. మీకు 5 నిమిషాల్లో దర్శనం అనేది అయిపోతుంది. నాకు 500 అట్లా ఇస్తే సరిపోతుందని చెప్పి వచ్చి మనల్ని అడుగుతారు. ఇక్కడ వీఐపీ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు అంటూ ఏమీ ఉండవండి. డైరెక్ట్‌గా అక్కడ అందరూ ఒకటే లైన్‌లో వెళ్తారు. చాలా తోపుడుగా ఒక 500 మెంబర్స్‌ని అట్లా ఒకేసారి వదులుతారనమాట. అది చూసుకొని వీఐపీ దర్శనాలంటూ ఏముండవు. ఎవరికీ ఎలాంటి అమౌంట్ ఇవ్వద్దు. ఈ టెంపుల్‌లో మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 4 వైపుల నుంచి కూడా భక్తుల్ని లోపలికి విడిచిపెడతారండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 ద్వారాల నుంచి కూడా ఒక 500 మెంబర్స్‌ని అట్లాగా అక్కడ స్టోర్ చేసి పెట్టి ఒక్కసారి వదిలిపెడతారనమాట. అలాంటప్పుడు చాలా తోపులాట జరుగుతుంది. మనం ముందుగానే మొత్తం ఒకసారి అలా చూసుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడ కొంచెం తక్కువగా ఉన్నారు ఏంటి చూసుకొని కూడా మనం ఆ లైన్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ లోపలికి ఫోన్ అవి అలౌ లేదండి. సో, మనం మొబైల్స్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి. 4 పక్కల కూడా ఈ టెంపుల్‌కి సంబంధించిన కౌంటర్స్ అయితే ఉన్నాయి. అవి చూసుకొని వాటిల్లో మాత్రమే మన ఫోన్స్‌ని పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తే టెంపుల్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లోనే మొబైల్ స్టాండ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! ఇది ఫ్రీ కాదండి. డబ్బులు. ఒక్కొక్క మొబైల్‌కి 20 రూపీసు, చెప్పులకి 20 రూపీసు, లగేజ్‌కి 20 రూపీస్ తీసుకుంటారు. పైగా ఇక్కడ మన మొబైల్స్‌ని పెడితే అవేమన్నా చక్కగా ఉంటాయో లేదో గ్యారంటీ కూడా లేదు. సో, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళనమాట. మనకి వే టు ఫ్రీ షూ స్టాండ్ అని ఉంది చూసారా? ఇది టెంపుల్‌కి సంబంధించింది. టెంపుల్‌కి 4 వైపులా కూడా ఉంటాయి. సో, అవి చూసుకొని అక్కడ మాత్రమే మన వాల్యుబుల్స్ అన్నిటిని కూడా అంటే ఈ ఫోన్స్ ఇవన్నీ కూడా లగేజ్ అవన్నీ పెట్టాలి. ఇది కూడా ఫ్రీది కాదనమాట. ప్రైవేట్ వాళ్ళదే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే తెలియక వాళ్ళు మొబైల్ స్టాండ్ అనేసరికి వాళ్ళ దగ్గరికెళ్ళి పెట్టేస్తుంటాం. కానీ అలా కాని చూడండి ఇక్కడ ఇది టెంపుల్‌కి సంబంధించింది. ఇలా టెంపుల్‌కి 4 వైపులా కూడా ఈ విధంగా ఉంటాయి. చూస్తున్నారు కదా! ఇదే ఫ్రీ సర్వీస్ స్టాండ్ అనమాట. మొబైల్స్ అవి మనం డిపాజిట్ చేసుకుంటారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ సంచులు మనం తీసుకొని మన చెప్పులన్నీ కూడా ఆ సంచిలో పెట్టి ఆ చిన్న జిప్ ఒకటి ఉంటుంది. ఆ జిప్‌లో మన మొబైల్స్‌ని పెట్టి వాళ్ళకిస్తే మన ఎన్ని మొబైల్స్, ఎన్ని చెప్పులు అవన్నీ రాసుకొని వాళ్ళు మనకొక స్లిప్ ఇస్తారనమాట. చూస్తున్నారు కదా! వాళ్ళ చెప్పులను ఏ విధంగా పెడుతున్నారో ఆ సంచిలో అలా పెట్టి వాళ్ళకిస్తే వాళ్ళు లోపల పెడతారనమాట. మన మొబైల్స్ ఎన్ని అనేది కూడా వాళ్ళు రాసుకొని ఒక స్లిప్ మనకిస్తారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అనుకుంటాము. జనరల్‌గా ఇక్కడ స్వీట్స్ అవి కూడా ఉన్నాయండి. కానీ వాళ్ళు లోపలికైతే అలౌ చేయట్లేదు. తినేవేవి కూడా అంటే బిస్కెట్ ప్యాకెట్స్ గానీ, తినేవి ఏవి కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సో, మనం వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకు వెళ్ళకుండా వెళ్తే బెటర్. మనం ఈ టెంపుల్‌కి 4 పక్కల ఎటువైపు చూసినా సరే ఇట్లా పెద్ద పెద్ద కాజాలు చూడండి. ఈ విధంగా స్వీట్స్ అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. కేజీ 200 అంటారు, 280 అంటారు, 190 అంటారు. ఏది మంచిదనేది మనకు తెలియదు గానీ ఇలా డిఫరెంట్ రేట్లయితే ఉంటాయి. ఇవే స్వామివారికి నైవేద్యంగా కూడా పెడతారంట ఇలాంటివే. సో, అందుకనే మొత్తం మనకి అన్ని చోట్ల కూడా ఇవే అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదే ఎంట్రీ ప్లేస్. ఇక్కడ మనల్ని చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారు. ఈ విధంగానే ఎంట్రీ అనేది ఈ టెంపుల్‌కి 4 పక్కలా కూడా ఉంటుంది. మనం ఎటువైపు నుంచైనా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక
1000 మెంబర్స్ అలా గుమిగూడినట్టు ఉంటారండి. ఒక్కొక్కసారి మనకి స్వామివారి దర్శనం కూడా సరిగ్గా అయినట్టు అనిపించదు. మనం ఒక పక్కకి అంటే లెఫ్ట్ సైడ్ ఉండి దర్శనం చేసుకుంటే మనకి స్వామివారు బాగా కనిపిస్తారు. మనకేంటంటే దర్శనం చేసుకునేటప్పుడు వీఐపీ దర్శనాలు 500 టికెట్స్, 100 టికెట్స్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ అలాంటి టికెట్స్ ఏమి ఉండవండి. అంతా ఫ్రీ దర్శనం, ఒకటే దర్శనం ఉంటుంది. అందువల్ల ఒక్కసారి తోపులాటగా వదిలేయడం వల్ల ఒక 500, 1000 మెంబర్స్ ఆ టెంపుల్ గర్భగుడి ఎదురుగుండా ఉంటారు. చాలా తోపులాట జరుగుతుంది. అప్పుడు మన గోల్డ్ ఆర్నమెంట్స్ అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము దర్శనానికి వెళ్ళిన సమయంలో అయితే ఒక ఆవిడది గోల్డ్ చైన్ కూడా పోయిందన్నారు. సో ఎక్కువగా ఇలాంటి చోటుకి మనం గోల్డ్ ఆర్నమెంట్స్ అవి తీసుకురాకుండా ఉంటే బెటర్. పిల్లలతో వచ్చిన వారు ఆ పిల్లల్ని కూడా చాలా గట్టిగా పట్టుకోవాలండి. ఎందుకంటే అసలు మనిషికి మనిషికి ఏమాత్రం గ్యాప్ లేనంత దగ్గరగా ఉంటారు జనాలు. పిల్లలు కూడా చాలా తోపులాటకి గురవుతారు. మేము ఫస్ట్ సారి దర్శనానికి వెళ్ళినప్పుడైతే లోపల స్వామికి కొంచెం దగ్గర వరకు వెళ్ళాము. తర్వాత సెకండ్, థర్డ్ టైం ఏమైందంటే కొంచెం చివరి నుంచే దర్శనం చేసుకుని పంపించేశారు. మేము దర్శనం చేసుకునేటప్పుడు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడైతే కొంచెం లోపలికంట వెళ్ళాము. అక్కడ స్వామివారి పాన్పులు అవి కూడా తాకడం జరిగింది. సెకండ్, థర్డ్ టైం ఏంటంటే ఇంకా యువతల నుంచే పంపించేశారు. లోపల జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలరాముడు ముగ్గురు కూడా ఒకే దగ్గర ఉండి మనకి గర్భగుడిలో ఉంటారనమాట. ఆ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం టైం అండి. ఈ విధంగా ఉంది టెంపుల్ చూసారా. మొత్తం జనం అంతా కూడా చాలా ఎక్కువగా ఉండి మొత్తం కోలాహలంగా ఉంది చెప్పాలంటే. మనం స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ మహాలక్ష్మి అమ్మవారు గుడి ఉంటుంది ఈ ఆవరణలోనే. ఆ గుడి కూడా దర్శనం చేసుకుని ఆ పక్కనే కోనార్క్ సన్ టెంపుల్కి సంబంధించిన కోనార్క్ సూర్యభగవానుడు ఆలయం కూడా అక్కడ ఉంటుంది. కోనార్క్ సన్ టెంపుల్లో ఉన్న విగ్రహం అక్కడ ధ్వంసానికి గురైన తర్వాత అక్కడ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. మనం ఆ దర్శనం అన్నీ చేసుకుని బయటకు రాకముందు లోపల ఆవరణలోనే స్వామివారికి పెట్టిన ప్రసాదం అంటే అన్నము, పప్పు అన్నీ కూడా వండి పెడతారు. అవన్నీ మళ్ళీ బయటకు తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఆ అమ్మింది మనం ఒక్కొక్కటి 100 రూపీస్, 150 అట్లా ఉంటుంది. కనీసం ఒకటన్నా తీసుకొని కొద్ది కొద్దిగా ప్రసాదంలా తీసుకోవచ్చు. స్వామివారికి ప్రసాదాన్ని నివేదన చేసింది ప్రతిసారి కూడా కొత్త కుండల్లోనే వండి అది నివేదన చేస్తారనమాట. అదే అక్కడ అమ్ముతారు. అది మనం తీసుకొని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ఆలయం మనం పగటిపూట చూస్తే నీడ అనేది ఎక్కడా పడదండి. నీడ పడని ఆలయం అనమాట ఇది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు లోపలికి సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే ఒక్కసారిగా సముద్రం నుండి వచ్చే అలలన్నీ సౌండ్ అంతా ఆగిపోతుంది. మళ్ళా మనం బయటకు రావంగానే ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించండి. ఈ ఆలయ గోపురం పైనున్న జెండాను గమనిస్తే గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. మీరు ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతుంది చూసారా. అంత పైన అక్కడ దీపం ఎలా పెట్టారో తెలియదు కానీ ఆ దీపం అక్కడ మనకి రాత్రిపూట వెలుగుతూ కనిపిస్తుంది. ఈ జెండా పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం సుమారుగా టన్ను బరువు ఉంటుంది. ఈ సుదర్శన చక్రాన్ని పూరీ నగరంలో మనం ఎటువైపు నుంచి ఏ మూల నుంచి చూసినా కూడా ఆ చక్రం మన వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే మీరు గమనించినట్లయితే ఈ ఆలయం గోపురం పైనుండి విమానాలు కానీ అలాగే ఆ గోపురం పైన పక్షులు కానీ వాళ్ళవి ఇదొక మిస్టరీగానే ఉంది ఇప్పటికీను. మనం ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణానికి రైట్ సైడ్కి అయితే వచ్చాం. ఈ రైట్ సైడ్ కార్నర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని త్రిమూర్తి స్వరూపంగా కూడా పిలుస్తారు. మనకి జగన్నాథుడు కృష్ణుడు, బలరాముడు ఆయన అన్న, సుభద్ర చెల్లెలు సమేతంగా ఇక్కడ కొలువై ఉండి అందరికీ దర్శనమిస్తారు. గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుడు తన వంశం అంతా కూడా అంతరించిపోయిన క్రమంలో ఆయన కూడా ఇక తన శరీరాన్ని చాలించాలి అనుకుంటారు. అదే సమయంలో ఒక బోయవాడు జింక అనుకొని ఆయన కాలుకి బాణం విసురుతారు. అప్పుడు ఇంకా ఆయన శరీరాన్ని చాలిస్తూ ఉంటారనమాట. ఆ సమయంలో ఆయన శరీరం అంతా భూస్థాపితం అయిపోయిన ఆ గుండె ఏదైతే బ్రహ్మ పదార్థం ఉందో అది మాత్రం సజీవంగా అలాగే ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థాన్నే ఇక్కడ ఈ సముద్ర మార్గం గుండా ఇక్కడికి వచ్చింది అని చెప్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్నే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు చెక్కవి కాబట్టి అవి మార్చేటప్పుడు చాలా అతి రహస్యంగా ఈ బ్రహ్మ పదార్థాన్ని కూడా మారుస్తారని చెబుతారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలతో కలిసి రథాలపై ఊరేగుతూ గుండీచా ఆలయానికి వెళ్తారు.
మనం ఇప్పుడు టెంపుల్‌కి మరొక సైడ్ అయితే వచ్చాం. చూడండి అక్కడ ఆ జెండా ఎలా ఎగురుతుందో, అలాగే ఆ సుదర్శన చక్రం కూడా చూడండి. ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరిక్కడ చూసినట్లయితే ఈ గోపురం దగ్గర నుంచి కూడా జనాలు దర్శనానికనేది వెళ్తారు. అక్కడే పక్కన ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఎవరైనా దీపాలు వెలిగించాలనుకునేవారు ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి చాలా భారీ శరీరంతో పుష్పాలతో అలంకరించి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మనం ఇక్కడ ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్‌కి 4 వైపుల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అలౌ చేస్తారని చెప్పాను కదండీ! ఇదొక వైపు అనమాట. మీరిక్కడ నుంచి చూస్తే ఇక్కడ కూడా ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తారు. ఇటు సైడ్ వీడియో నేను నైట్ టైం తీయడం వల్ల కొంచెం వెలుగనేది మొహానికి కొడుతున్నట్టుగా ఉంది. ఇదే అండి మెయిన్ ద్వారం. మేము వెళ్ళిన తర్వాత 3, 4 టైమ్స్ దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదండీ! ఇప్పటి వరకు మీరు ఆఫ్టర్‌నూన్‌ది చూసారు, నైట్‌ది చూసారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక్కడ బయట ఎర్లీ మార్నింగ్ అంతా కూడా ఎలా ఉందో చూడండి. మనం ఈ జగన్నాథుని యొక్క లీలలు తెలుసుకోవడానికి ఈ మధ్యనే ఒక సంఘటన జరిగిందండి. ఏంటంటే ఒక పాప దాదాపుగా 1 ఇయర్ నుండి హాస్పిటల్‌లో కోమాలో ఉందంట. అక్కడ డాక్టర్స్ కూడా ఇక తీసుకెళ్ళిపోండి ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్తే, ఆ తండ్రి ఇక్కడికి తీసుకొచ్చి నీవే దిక్కు తండ్రి అని చెప్పేసి జగన్నాథుని వేడుకున్నాడంట. ఒక్కసారిగా ఆ పాపలో కొంచెం కొంచెంగా చలనం రావడం గమనించాడు ఆ తండ్రి. దాదాపుగా 1 ఇయర్ నుంచి కోమాలో ఉన్న పాప ఒక్కసారిగా ఈ జగన్నాథుని సన్నిధికి తీసుకురావంగానే స్పృహ అనేది వచ్చింది. ఎంత విచిత్రమో కదా! ఇక్కడ ఒక వ్యాన్‌లో చిన్న చిన్న బాక్సుల్లా ఉన్నాయి చూసారా? వాటిలోనే ప్రసాదం అనేది పెట్టి లోపల ఒక ఆఫీస్ రూమ్ అనేది ఉంటుందండి. అక్కడ అమ్ముతారు. అదే స్వామివారి ప్రసాదం. దానిలో కాజా అలాంటి స్వీట్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. టెంపుల్‌కి 4 వైపులా ఫ్రీ మొబైల్ స్టాండ్, షూ స్టాండ్ ఉంటుందని చెప్పాను కదండీ! ఇదొక సైడ్ అనమాట. మీరిక్కడ ఈ వీడియోలో గమనిస్తే ఒకతను కుండలు ఇలా మోసుకు వెళ్తున్నాడు చూడండి. ఈ కుండల్లోనే స్వామివారికి నైవేద్యం అనేది వండుతారంట. ఇక్కడ 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి కట్టెల పొయ్యి మీద వంట చేస్తారు. ఆశ్చర్యకరంగా అన్నిటికంటే పైన ఉన్న కుండలో ఫస్ట్ ఉడుకుతుందంట. మామూలుగా అయితే మనకి లాస్ట్‌లో ఉన్న కుండ ఉడకాలి. కానీ పైన ఉన్న కుండ ఫస్ట్ ఉడుకుతుంది. ఈ విధంగా వండిన ప్రసాదాన్ని జగన్నాథునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ నైవేద్యాన్నే టెంపుల్ ఆవరణలోనే కొంచెం అమౌంట్‌కి భక్తులకు అమ్ముతారనమాట. అంటే ఒక పొట్లం తీసుకున్నా సరే కొద్ది కొద్దిగా నైవేద్యంగా మనం అది స్వీకరించవచ్చు. ఈ విధంగా స్వామివారికి ప్రతిరోజు కూడా 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. దీన్నే చప్పన్ భోగ్ అంటారు. అయితే ఈ విధంగా స్వామివారికి ప్రతిరోజు ఇలా వండిపెట్టి నైవేద్యాలు పెట్టడం వల్ల ఒకరోజు ఆయనకి విపరీతంగా కడుపులో నొప్పి వస్తుందంట. అప్పుడు ఒక పెద్ద ఆవిడ కలలో కనిపించి, నేను ఈరోజు ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల నాకు కడుపులో నొప్పి వస్తుంది తల్లి అని చెప్తే, ఆవిడ ఒక వేపాకులతో చేసినటువంటి కషాయాన్ని తీసుకొచ్చి స్వామివారికి ఇద్దామని చూస్తుంది. కానీ లోపలికి ఆ భటులు అనేవారు వెళ్ళనివ్వరు అనమాట. రక్షక భటులు అలాంటి వారు లోపలికి వెళ్ళనివ్వరు. అప్పుడు అదే కళ ఆ రాజుగారి కళలోకి వస్తుందన్నమాట. ఆ రాజుగారు వెంటనే ఆవిడ దగ్గరకు వచ్చి మరలా కషాయం తయారు చేపించి స్వామివారికి సమర్పిస్తారంట. ఈ విధంగా ఈ నైవేద్యాలతో పాటు ప్రతిరోజు కూడా స్వామివారికి ఈ కషాయం కూడా సమర్పిస్తారు. మనం పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే టెంపుల్‌కి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా టెంపుల్‌కి, బీచ్‌కి మధ్యలో ఉన్నామండి. మాకు బీచ్ కూడా వాకబుల్ డిస్టెన్సే. సో, ఇక్కడికి బీచ్‌కి వచ్చి ఈవినింగ్ మనం ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు ఇక్కడ హారతి అనేది ఇస్తారు. సో, ఆ హారతి కార్యక్రమంలో కూడా మనం పాల్గొనవచ్చు. అలాగే నైట్ ఇక్కడ 8 తర్వాత బీచ్ ఫెస్టివల్ లాగా కొన్ని తినుబండారాలు లేకపోతే వస్తువులన్నీ కూడా అమ్మడం అనేది జరుగుతుంది. అది కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ పూరీలో పుష్కరిణి అని ఉంటుందండి. 5 పాంచుకుండ అంటారు. ఒకటి ఈ బీచ్ ఒకటైతే మరొకటి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. మిగతా 3 చుట్టుపక్కల ఉంటాయన్నమాట. అవి కూడా మనం సందర్శించాలి. అలాగే ఈ పూరిలో గుండీచా టెంపుల్, మౌసిమా టెంపుల్, లోకనాథ టెంపుల్, సాక్షి వేణుగోపాల్ టెంపుల్ ఇలాంటివన్నీ కూడా మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు. చూశారు కదా! ఈ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికంటే ముందు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. చూశారు కదండి ఈ వీడియో పూరి జగన్నాథుని గురించి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.
పూరీకి వచ్చినప్పుడు మనం ఫుడ్‌కి చాలా ఇబ్బంది పడతామండి. రైస్ మన సైడ్‌లా ఉండదనమాట. ఇక్కడ కొంచెం లావుగా ఉండి బియ్యం గట్టిగా ఉడకను కూడా ఉడకకుండా ఉంటుంది. సో, ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడతాం. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హోటల్ పూరీ బస్ స్టాండ్‌కి పక్కనే ఉంటుంది. ఇక్కడ కొంచెం రైస్ అనేది బావుందనమాట. మిగతా అన్ని చోట్ల కూడా టిఫిన్‌లు బావున్నాయి గానీ, రైస్ ఐటెమ్స్ బాలేదు. థాంక్ యూ. ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో.